స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. ఉత్తర కొరియాలో 8700 టన్నుల బరువు గల న్యూక్లియర్ ఆయుధాలను తీసుకెళ్లగలిగే సబ్మెరైన్ను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ పరిశీలిస్తున్న ఫోటోలను ఆ దేశం అధికారిక మీడియా విడుదల చేసింది. ఈ సబ్మెరైన్ బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ క్షిపణులను అలాగే టార్పెడోలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు సైనిక నిపుణుల అంచనా. ఈ ఫోటోలు ప్రపంచ రక్షణ రంగ నిపుణుల మదిలో తీవ్ర కలకలం రేపాయి. పాకిస్తాన్ మహిళలు ఉద్యోగ ఆర్థిక అవకాశాలలో తీవ్రమైన లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని ఏథెన్స్ కు చెందిన డైరెక్టర్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 15 నుంచి 64 ఏళ్ల వయసు గల మహిళల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్న వారి శాతం కేవలం 22.6%గానే ఉంది. ఇది గ్లోబల్ యావరేజ్ 52.6 కంటే తక్కువగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రేరణ స్థల్ను ప్రారంభించారు. 65 ఎకరాల విస్తీర్ణంలో 230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాంగణంలో శ్యామప్రసాద్ ముఖర్జీ, దీనదయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు. लखनऊ की ये भूमि एक नई प्रेरणा की साक्षी बन रही है. ये राष्ट्र प्रेरणा स्थल उस सोच का प्रतीक है जिसने भारत को आत्मसम्मान, एकता और सेवा का मार्ग दिखाया है. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय जी और अटल बिहारी वाजपेयी जी इनकी विशाल. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన వాణి అనే యువతి వివాహాలను వ్యాపారంగా మార్చి ఇప్పటికే 8 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. తాజా ఘటనలో ఒడిశా బెరంపూర్ కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఆమె పెళ్లైన తొలి రోజే ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో పరారైంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సూపర్ హిట్ సినిమా జైల 2లో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కనిపించనున్నారనే వార్త సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో ఉంటారు అని వెల్లడించారు.